ప్రొడక్షన్ బాయ్ కూడా వచ్చి సార్ ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఉంటే బాగుంటుంది కదండి అంటాడు. ప్రొడక్షన్ బాయ్ కూడా. కారణం ఏంటంటే నిజంగా ప్రతి మనిషిలోనూ రచయిత ఉంటాడు. నిజంగా ప్రతి మనిషిలోనూ రచయిత ఉంటాడు. కాకపోతే మనలో ఉన్న రచయిత మనకు పరిచయం అయితే మనం రచయితలు అవుతాం. మనలో ఉన్న రచయిత మనకు పరిచయం కాకపోతే మనం రచయితలం కావు. అక్కడే ఉండి పాఠకులు అవుతాం, ప్రేక్షకులు అవుతాం. అయితే మనలో ఉన్న రచయిత మనం ఊహించిన దానికంటే తక్కువ ఉన్నాడు అనుకోండి, మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాం. ఒక్కప్పుడు సహజంగా ఎక్కువ అలాంటి వాళ్ళే ఉంటారు. నేనైతే అద్భుతంగా రాసేవాడిని ఈ సినిమా అనుకుంటాను. అసలు ఆ రచయితకు ఉండేటువంటి ఇబ్బంది రెండు మనకు తెలియదు కదా, మనం అక్కడ ఉంటే కదా తెలిసేది. అక్కడ ఉంటే పాపం వాడంత ఇబ్బంది పడ్డాడనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు కెమెరామ్యాన్ ఉన్నాడని చెప్పి పొరపాటు కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ వర్క్ వేరే. అది ఆపరేట్ చేయడం తెలియాలి, లైట్ సిస్టమ్ తెలియాలి, యాంగిల్స్ తెలియాలి, ఎక్కడ కెమెరా పెడితే ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది తెలియాలి. అదొక వర్క్ వేరే. నాలో డైరెక్టర్ ఉన్నాడని చెప్పడం అనుకోడు, నాలో కెమెరామ్యాన్ ఉన్నాడని ఎవడు అనుకోడు, నాలో ఆర్టిస్ట్ ఉన్నాడని అనుకుంటారు, చాలామంది అనుకుంటారు. కానీ ఎక్కువ మంది పుట్టిన ప్రతి ఒక్కడు నాలో రచయిత ఉన్నాడని అనుకుంటాడు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కడికి అబద్ధాలు చెప్పడం తెలుసు. అబద్ధాలు చెప్పడం రాకుండా ఎవడు ఉండడు. అసలు రచయిత ఎక్కడి నుంచి పుడతాడు? అబద్ధం నుంచి పుడతాడు. ఎరా నాయన ఏరా నేను స్కూల్కి రాలేదంటరా, మా అమ్మ నన్ను వెళ్ళొద్దండి అంటాడు. అక్కడి నుంచి వస్తాడు వాళ్ళ రచయిత. మా అమ్మ నన్ను స్కూల్కి పంపలేదండి, అక్కడి నుంచి వాళ్ళ నుంచి రచయిత పుడుతూ ఉంటాడు. అబద్ధం నుంచి పుడుతూ ఉంటాడు. ఆ అబద్ధాన్ని బ్రతుకు తెరువు కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళల్లో కొంతమంది రచయితలు అవుతారు, కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. ఇలాగా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో వాళ్ళు ఒక స్థాయిలో వస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కడు కూడా ఏముంది, పెన్ను పేపరు, చేతిలో పెన్ను ఎదురుగా పేపర్ ఉంటే చాలు కదా, రాసేయచ్చు కదా, రాయటం చేత అయితే అదే కదా రచయిత అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనం హర్ట్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, హర్ట్ అవడానికి అలవాటు పడిపోతాం, హర్ట్ అవడానికి ఎడిక్ట్ అయిపోతాం. హర్ట్ అవడానికి ఎడిక్ట్ అయిపోతాం. ఒక స్థాయికి వస్తుంది ఎవడో హర్ట్ చేయదు. ఎవడో హర్ట్ చేయడం ఎవడో హర్ట్ చేయకుండా అందరూ హ్యాపీగా అందరూ గౌరవించి హర్ట్ చేసి ఎవడు ఉన్నాడు ఇక్కడ అని ఎవడన్నా హర్ట్ చేస్తాడేమో ఎదుగుతూ ఉంటాం. ఎవడో అమ్మాయా హర్ట్ చేశాడు సార్, థ్యాంక్ యూ సార్, సెకండ్ ఇచ్చి తిరిగిపోయే పరిస్థితికి వచ్చేస్తాం. సో ఏంటంటే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనకు తెలిస్తే చాలు. రెండు కోఆపరేట్ చేసుకోవటం. ఇక్కడ ఇందాక చెప్పాలనిపించింది, అందరూ రచయితలు అనుకుంటూ ఉంటారనే దాని మీద. నేను ఆ పుత్తడి బొమ్మ రాసేటప్పుడు నేను చెప్తుంది 2010 2009 ఆ ప్రాంతంలో ఒక ఛానల్కి డిస్కషన్కి వెళ్ళానండి, ఒక కథ చెప్పడానికి. వెళ్ళినప్పుడు ఆ ఛానల్ పేరేంటో ఎందుకు చెప్పడం,